రాష్ట్రంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సరస్వతీదేవి ఆలయాల్లో ప్రత్యేక శోభ నెలకొంది. తెల్లవారుజాము నుంచే సిటీలోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు కొనసాగుతున్నాయి. ఇవాళ అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలకు మంచి జ్ఞానం, విద్యాబుద్ధులు వస్తాయని చాలా మంది నమ్మకం. సిటీలోని వసంత పంచమి వేడుకలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, పంచమి సందర్భంగా నగరంలోని సరస్వతీదేవి ఆలయాలలో భక్తుల కోలాహలం కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులైతే అమ్మవారి ఆలయానికి క్యూ కట్టారని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే వసంత పంచమి, శ్రీ పంచమి, అమ్మవారి జన్మదిన వేడుకలు ఇట్లా ప్రతి ఒక్కటి ఉండడంతో కూడా ఈ రోజు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయంకి ఉదయం నుంచే భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రత్యేకమైన పూజలు కూడా ఆలయంలో నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను ముషిరాబాద్ లో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో ఉన్నాను. ఈ ఆలయంకి ఎంతో చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. చాలా మందికి సెంటిమెంట్ కూడా ఉంటుంది. పెద్ద ఎత్తున ఈ ఆలయంకి ప్రతి వసంత పంచమి రోజు కొన్ని వేల మంది వస్తూ ఉంటారు. అదే విధంగా ఈసారి కూడా మనం చూసుకున్నట్టయితే ఉదయం నుంచి భక్తుల రద్దీ అనేది కొనసాగుతుంది. దాంతోపాటు ఆలయం కూడా సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు అమ్మవారి జన్మదిన వేడుకలు వసంత పంచమి ఉండడంతో కూడా పెద్ద ఎత్తున అక్షరాభ్యాసాలు కూడా జరుగుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ఈ రోజు అక్షరాభ్యాసాలు చేయిస్తే వాళ్ళ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ పిల్లలకి జ్ఞానం కావచ్చు, దాంతోపాటు అమ్మవారి కృపా కటాక్షం, విద్యాబుద్ధులు వస్తాయని చెప్పేసి చాలా మంది నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. అదే విధంగా ఈ సరస్వతి ఆలయంలో మనం చూసుకున్నట్టయితే కూడా ముషిరాబాద్ లో ఉన్న ఆలయంలో పెద్ద ఎత్తున మనకు అక్షరాభ్యాసాలు అయితే ఉదయం నుంచే జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు వసంత పంచమి, శ్రీ పంచమి సందర్భంగా సరస్వతీదేవి ఆలయంలో ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలకు సంబంధించి ఉదయం నుంచే అష్టోత్తర నామం కావచ్చు, దాంతోపాటు సరస్వతీదేవికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు సంబంధించి అభిషేకాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక అక్షరాభ్యాసాలకు సంబంధించి కూడా నిన్న కూడా మనం చూసుకోవచ్చు. నిన్న కూడా మనకు వసంత సందర్భంగా కూడా వసంత పంచమి సందర్భంగా నిన్న కూడా పెద్ద ఎత్తున మనకు ఇక్కడ అక్షరాభ్యాసాలు కూడా దాదాపు పెద్ద ఎత్తున జరిగాయి. దాదాపు నిన్న 2000కు పైగా కూడా వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయించుకున్నారు. అదే విధంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా దాదాపు 8 గంటల నుంచి కూడా మనకు అక్షరాభ్యాసాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అంటే బ్యాచ్ల వైజ్ గా వచ్చే వారికి కూడా అంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా వచ్చే వారికి ప్రతి ఒక్కరికి అమ్మవారి కృపా కటాక్షం కలిగే విధంగా అమ్మవారి ఆశీర్వాదం, దాంతోపాటు ఇటు అక్షరాభ్యాసాలు చేయించుకునే విధంగా వీలుండేటట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం ప్రజెంట్ చూస్తున్నదైతే దాదాపు ఇప్పటికే 8 నుంచి 9 గంటల వరకు ఒక బ్యాచ్ అయితే అయిపోవడం జరిగింది. ఇది 9 నుంచి 10 గంటల వరకు అంటే గంటకు కూడా ఒక్కొక్క బ్యాచ్ వైజ్గా పిలిచి దాదాపు 100 నుంచి 150 మంది వరకు కూడా ఇక్కడ అక్షరాభ్యాసాలు నిర్వహిస్తూ ఉన్నారు. దాదాపు నగరం నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పేసి చెప్పండి. మీ పేరు? సతీష్. ఎక్కడి నుంచి వచ్చారండి? సికింద్రాబాద్. సో ఎట్లా ఉంటుందంటే ఈ రోజు మీ పిల్లవానికి అక్షరాభ్యాసం కోసం వచ్చారా? అంటే నార్మల్గా ఎప్పుడు వస్తూ ఉంటారు? అంటే ఈ రోజు వసంత పంచమి అని చెప్పేసి చేయిస్తున్నారా? వసంత పంచమి అని చెప్పేసి. ఓకే, ఎట్లా ఉంది ఇక్కడ? రష్ ఎట్లా ఉంది? టికెట్ ఎప్పుడు తీసుకున్నారు? 1 అవర్ అయింది. రష్ ఎట్లా ఉంది ఇక్కడ? చాలా మంది వచ్చారు. వసంత పంచమి కదా, ఇంకా ఎక్కువ వస్తున్నారు. సో చూస్తూ ఉన్నాగా దాదాపు వసంత పంచమి సందర్భంగా చాలా వరకు అయితే మనకు రద్దీ అనేది కొనసాగుతుంది. తమ పిల్లలందరినీ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు అక్షరాభ్యాసం చేయించడం అనేది చాలా మందికి సెంటిమెంట్తో కూడుకుండా ఉంటుంది. ఎందుకంటే అమ్మవారి ఈ రోజు జన్మదిన వేడుకలు ఉండడంతో కూడా ఈ రోజు చేయిస్తే వాళ్ళ పిల్లల మీద కృపా కటాక్షం ఉంచి మంచి విద్యాబుద్ధులు వస్తాయని చెప్పేసి, జ్ఞానం వస్తుందని చెప్పేసి చాలా మంది నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం కదా, దాదాపు ఇప్పటికే 9 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతున్న బ్యాచ్ అయితే ఇక్కడ ఉంది. 10 నుంచి 11 గంటల వరకు జరిగే బ్యాచ్ కూడా ఇప్పటికే వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే గంటల తరబడి కూడా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు 25,000కు పైగా వచ్చి కూడా అమ్మవారి దర్శనం కూడా చేయించుకుంటూ ఉంటారు. ఇక వచ్చే పబ్లిక్ కోసం కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కావచ్చు, ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే పోలీస్ శాఖకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే రోడ్డు పక్కనే టెంపుల్ ఉండడంతో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అలా ఏ విధంగా జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు ఈ రోజు సాయంత్రం కూడా అమ్మవారికి సంబంధించి సేవా కార్యక్రమం కూడా ఉంది, వాహన సేవా కార్యక్రమం. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండడంతో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో మరి మనతో పాటు ఇంకొంతమంది కూడా ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారు, దాంతోపాటు ఎట్లా ఉంది? ఈ రోజు చూస్తూ ఉన్నాం కదా, దాదాపు ప్రతి ఒక్కరికి అంటే అమ్మవారి అభిషేకం కావచ్చు, దాంతోపాటు ఇటు అక్షరాభ్యాసంకి సంబంధించి దాదాపు కిట్టుకు వచ్చేసరికి కూడా 1000 రూపీస్కు టికెట్ కాస్ట్ ఉంది. టికెట్ తీసుకొని ప్రతి ఒక్కరు వస్తూ ఉన్నారు. మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి చెప్పండి. పేరు? ఓల్డ్ మైన్పల్లి ప్రేమ్ కుమార్. మీ అబ్బాయి పేరండి? రుద్విక్.
ఇదే ఫస్ట్ టైం అక్షరాభ్యాసం చేయించడం. సో ఎట్లా ఉంది ఇక్కడ అంటే ఈ రోజు చేయించడం కావచ్చు? చాలా హ్యాపీగా ఉందండి. స్పెషల్ డే రోజు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. ఎట్లా ఉంది ఇక్కడ రష్ ఎట్లా ఉంది? టికెట్ ఎప్పుడు తీసుకున్నారు? ఆన్లైన్లో తీసుకున్నారా ఆఫ్లైన్లోనా? ఆన్లైన్లో టికెట్ తీసుకున్నాం. యాక్చువల్లీ మాది 8 o'clock బ్యాచ్. మేము జస్ట్ ఒక 5 minutes లేట్ రావడం వల్ల 9 o'clock బ్యాచ్లో కూర్చోవాల్సి వచ్చింది. సో ఈరోజు రష్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇంత ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సెంటిమెంట్ ఉంటుందా అంటే ఈ రోజు వచ్చి చేయించుకోవాలని చెప్పేసి? ఈ స్పెషల్ డే కదా, దాని గురించి అనేసి ఈరోజు చేయించుకుంటే చాలా బాగుంటుందని ఈరోజు చేయించుకోవడానికి వచ్చాను. సో చూస్తూ ఉన్నాం కదా, చాలా మందికి అయితే సెంటిమెంట్ ఉంటుందని చెప్తా ఉన్నారు. ఈ రోజే చేయించుకోవడం అని చెప్పేసి కూడా అమ్మవారి సంబంధించి జన్మదిన వేడుకలు ఉండడం, దాంతోపాటు ఎంతో ప్రీతికరమైనది కూడా చెప్తా ఉంటారు ఈ రోజు. అందుకోసమే తమ పిల్లలందరినీ కూడా తీసుకొని వచ్చి కూడా ఇక్కడ అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే కూడా చూస్తూ ఉన్నాం కదా, చాలా వరకు అయితే వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రోజు అయితే సరస్వతి దేవికి సంబంధించి కూడా వసంత పంచమి, శ్రీ పంచమి సందర్భంగా పెద్ద ఎత్తున సరస్వతి దేవి ఆలయంలోనైతే మనకు భక్తుల కోలాహలంగా అనిపిస్తూ ఉంది. ఇటు అక్షరాభ్యాసాలతో పాటు అభిషేకాలు కావచ్చు, అర్చనలు కావచ్చు, అమ్మవారికి సంబంధించిన సేవా కార్యక్రమాలు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గానైతే ముషిరాబాద్ లో ఉన్న సరస్వతి దేవి ఆలయంలోనైతే భక్తుల కోలాహలం కొనసాగుతుంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ కల్పన.